ఇదొకసారి చూడు. వీడే నర్మదని కిడ్నాప్ చేసిన వాడు. ఏమని పిలిచావన్నయ్యా? నర్మదా అని పిలిచాను. రూపం మారినంత మాత్రాన నేను కనిపెట్టలేననుకున్నావా? అన్నయ్య, అన్నయ్య, నన్ను క్షమించు అన్నయ్య. నేను నర్మదనని తెలుసుకున్నాడు. ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నాడు? నర్మద కనిపించకుండా పోయిన రోజు వీడు మన ఇంటి ముందు తచ్చాడుతున్నాడు. వీడే నర్మదకు అపాయం కలిగించే మాంత్రికుడని, వీడుండేది భైరవ కోనని నిన్న ప్రొఫెసర్ గారు విపులంగా చెప్తే అర్థమైంది. వీళ్ల గురించి ఇంత డీటెయిల్డ్గా తెలిసిన తర్వాత కూడా నా చెల్లెల్ని కాపాడడానికి నేను వెళ్ళకపోతే నేను ఒక అనానే కాదు. మాంత్రికుడు అంతం చేయడానికి నువ్వు ఎలా ఉపయోగపడతావని ఏమైనా చెప్పిందా? లేదు. నువ్వు తలుచుకో, నేను చిట్టుచోటునుంటాను. నర్మదా, ఏంటిది? తెలీదన్నయ్య. సిద్ధురాలు ఇక్కడ ఎక్కడో ఉంటుంది. అవును, అడుగుదాం. అంటే నిన్న నేనే నర్మదనని చెప్పింది అన్నయ్య దగ్గర కాదా? అయితే అన్నయ్యలా వచ్చిందెవరు? నేనే నర్మదనన్న నిజం తెలుసుకుంది ఎవరు? అసలు నేనెవరితో సిద్ధురాలి కోసం వెళ్ళాను? విద్య, మీ ఇంటి ఫోన్ నెంబర్ చెప్పు. ఏ నెంబర్ అన్నయ్య? అదే శ్రీకాకుళంలో మీ పెదనాన్న ఫోన్ నెంబర్. హలో సార్. అలాగే సార్, వస్తున్నా సార్. నో ప్రాబ్లం సార్, నేను రిటర్న్లీ రాసిస్తాను సార్. మొత్తానికి నాకు భైరవ కోన మీద షూటింగ్ ఆర్డర్ కావాలి సార్. ఎస్ సార్, దానికోసం ఏం కావాలని చేస్తాను సార్. నమస్కారం. ఈయనే మీ పెదనాన్న. ఇప్పుడు నీ పేరు విద్య. నేను మీ అత్తయ్యను. మీరు ఊరొదిలి వెళ్ళిపోయారని తెలిసింది. అవునయ్యా, మేము శ్రీకాకుళంలో సెటిల్ అయ్యాం బాబు. ఆహా. విద్య, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. నువ్వు వెంటనే మీ ఇంటికి ఫోన్ చేసి మీ పెదనాన్నను కానీ మీ మోగత్తాన్ని కానీ రమ్మని చెప్పు. నేను భైరవకోన వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నిన్ను ఒంటరిగా వదలటం మంచిది కాదు. నిన్ను నువ్వు కనిపించినందుకే నిన్ను మందలించాలనుకున్నాను, కానీ నీ ముఖం చూసి ఏమీ అనలేకపోయాను. వాళ్ళు రావడానికి వీలు కాకపోతే నేనే నిన్ను అక్కడ దించి వెళ్తాను, సరేనా? భగవంతుడా, నేనే నర్మదనన్న నిజాన్ని చెప్పి తీరాలి. లేకపోతే భైరవ కొనలో అన్నయ్యకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నేనిప్పుడేం చెప్పినా అన్నయ్య వినే మూడ్లో లేడు. అన్నయ్య నన్ను నమ్మాలన్నా సిద్ధురాలు నా రూపం మార్చాలి. ఇక్కడే ఉందామన్నా సిద్ధురాలుని కలవాలి. అందుకు నాకిష్టం లేదు. ఇదేంటిది? ఏం జరుగుతుంది? ఇదేంటిది? నేను చిలకలా మారిపోయారేంటి? నేను నిత్యం పూజించే కనకదుర్గ సాక్షిగా నేనే నర్మదనని ఎవ్వరికీ చెప్పను. మీకు ప్రమాణం చేస్తున్నాను. విద్యను హాస్టల్లో ఉంచడం ఇష్టం లేదయ్యా. ఓ 6 నెలలు మీ ఇంట్లో ఉండనిస్తావా? రూపం మారినంత మాత్రాన నేను కనిపెట్టలేననుకున్నావా?
ఓ బాలిక మన చేతిలోంచి తప్పించుకుంది అంటే ఆ! ఆ! అదేరా, అదే మనకు కావలసిన బాలిక. ఆ బాలికను తీసుకురావడంలో నీకు ఏమిరా చిక్కులు? ఎందుకురా? ఎందుకురా? ఏమైనాదిరా నీకు? చెప్పిన పని పూర్తి చేయడం చేత కాదా? క్షమించాలి గురుదేవా, మంత్రశక్తులు ఉపయోగించకుండా ఆ పిల్లని తీసుకురావడం కష్టం. ఏం చేయమంటారు? మంత్రశక్తులు ప్రయోగించకుండానే తీసుకురావాలి. ఆ నాగశక్తిని నేను ఓడించాలి అంటే ఆ బాలిక నాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు కావాలి. మీరు చెప్పినట్టుగానే ఎంతో ప్రయాసతో వేషం మార్చుకొని ఆటో డ్రైవర్గా వెళ్ళాను. ఇంతలోనే ఒక యువకుడు అడ్డు తగిలి కార్యం చిన్నాభిన్నం చేశాడు. యువకుడా? అవును గురుదేవా, వాడు గాని అడ్డు తగలకుండా ఉంటే ఆ పిల్లని నేనే తీసుకొచ్చుండేవాణ్ణి. తప్పు నీది కాదురా. ఏది ఏమైనా నేను ఈసారి ఓడిపోను. ఇది నేను ఊహించింది. నాకెందుకు, మనకి కావలసిన బాలిక ఆ బాలికేనని అనిపిస్తోంది. బాలికను అపహరించడానికి మళ్ళీ ప్రయత్నించు. గురుదేవా, సంశయం ఎందుకురా? నిశాచరా! గురుదేవా, పటాసురా! గురుదేవా, జబాదబా విఫలమైనచో ఆ పనిని మీరు పూర్తి చేయాలి. అటులనే గురుదేవా. ఒకవేళ మీరు కూడా విఫలమైనచో ఆ బాబా గారిని సంప్రదించి వారితో మాట్లాడి ఆ బాలికను అపహరించడానికి ఒక దారి కనిపెడతాను. బాబా తప్పక మనల్ని ఆదుకుందురు. బాబా సలహాకి నా తెలివితేటలను జోడించి జయము పొందెదను. ఆ కాలము కూడా దగ్గర పడుతోంది. వెళ్ళండి. ఆ పిల్ల దొరకాలి. నర్మదను బలి ఇవ్వాలి. ఆ నాగశక్తిని అంతం చేసి పూర్ణిమ ఆత్మ ఉన్న బొమ్మను చేజిక్కించుకోవాలి. ఆ బొమ్మను గురువు అమర్చిన అదే స్థానంలో మనము అమర్చాలి. ఇది అంతయు గురువు పాతాళ దీక్ష నుండి బయటికి వచ్చే లోపు జరగాలి. ఇందులో ఎలాంటి పొరపాటు జరిగినా మనము గురువు కోపానికి గురవ్వాల్సిందే. వారి చేతుల్లో మాడి మసైపోవాల్సిందే. మనము కలిసికట్టుగా ఉంటే విజయం సాధించవచ్చు.